7 రోజులు తిరిగి 7వ రోజున గట్టిగా నన్ను స్తుతించండి, కోటగోడలు కూలిపోతాయి అని చెప్పి అన్నారు. మన జీవితంలో కూడా అసాధ్యం కాని కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు చదివి వినిపించినారు. వచ్చే వారం నుండి అవి కూడా చదవరు, ఎందుకంటే స్తోత్రాలు చెప్పండి చాలు. మీరు స్తోత్రాలు చెప్తూ ఉంటేనే దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాడు. వారికి బాగలేదు వీరికి బాగలేదని ఊర్లో ఉండే వాళ్ళందరి పేర్లు ఇస్తారు. ఇవ్వడం మంచిదే. మీరు చేయండి ప్రార్థన, మీరు అడగండి దేవుని పాదాల చెంత. ఇక్కడ ప్రార్థన టైం అంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాక్యం వినేది ఎప్పుడు, మిగిలిన కార్యాలు జరిగేది ఎప్పుడు చెప్పండి? ప్రార్థన చేయండి. ఇజ్రాయేలీల ఆ రీతిగా 7 రోజులు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి 7వ రోజున దేవుని గట్టిగా స్తుతించారు. వారికి దేవుడు ఎంత స్వరం ఇచ్చాడో అంత స్వరంతో దేవుని స్తుతించారు. 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ కోట గోడ అట్లా పగిలిపోయి శత్రువుల దేశంలోనికి ఇశ్రాయేలీయుల సైన్యం వెళ్ళునంత విశాలమైన దారులు ఏర్పడ్డాయి. యెరికో పట్టణాన్ని సులభంగా జయించారు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా రకరకాలైన ఆలోచనలతో వస్తారు. దేవునిలో బలపడాలని, కుటుంబం అంతా రక్షించబడి దేవుని దగ్గరికి రావాలని, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఇలాగే ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తాం. దేవుని సముఖంలోకి వచ్చి మన సమస్యల నిమిత్తమై ప్రార్థించుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని దగ్గర కన్నీరు కార్చి అడగాల. దేవుడు ఖచ్చితంగా ప్రతి అసాధ్యమైన కార్యాన్ని ఆయన సాధ్యం చేస్తాడు. అది నేర్చుకోవాలి మనం. దేవుడున్న స్థలంలోకి నేను వచ్చాను, ఆయన నా ప్రార్థన ఆలకించి నా సమస్యలకు పరిష్కారం దయచేసేవాడు ఆయన అని. ఆ దేశానికి యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి నాయకులు చెప్పారు, జాగ్రత్త, ఈ యెరికో పట్టణం శాపగ్రస్తమైంది, దానిలోది ఏది తెచ్చుకోవద్దండి అని. అందరినీ చంపేయండి, పశువులను కూడా చంపేయండి, పక్షుల్ని చంపేయండి, పాలిచ్చే తల్లులైనా గర్భంతో ఉన్నవారైనా ఆ రోజు పుట్టిన పిల్లలైనా చంపేసేయండి, ఆ పట్టణమే శాపగ్రస్తమైందని దేవుడు చెప్పాడు. ఆ దేశంలోంది ఏది తీసుకురాకూడదు, బంగారు కానీ వెండి కానీ డబ్బు కానీ ఏది తీసుకురాకూడదని. అయితే దేవుని మాట విన్న ప్రజల్లో వెళ్ళిన సైన్యంలో ఒక సైనికుడు ఏం చేశాడంటే, ఆకాను అనున్నటువంటి వాడు ఆ దేశంలో ఒక బంగారు కమ్మిని, షీనారు పై వస్త్రాన్ని, ఈ రెండింటిని తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఎవరికీ తెలియదు, తన గుడారంలో దాన్ని దాచుకున్నాడు. జరిగింది ఏమిటంటే, ఆ యెరికో పట్టణాన్ని జయించిన సైన్యం హాయి పట్టణం మీదకి వెళ్ళింది. హాయి పట్టణం మీదకి వెళితే ఆ ఒక్కని తప్పితాన్ని బట్టి 4,000 మంది చచ్చిపోయారు. అక్కడ శాపగ్రస్తమైన దాన్ని ఒక్కడు తీసుకొచ్చి తన గుడారంలో పెట్టుకున్న కారణాన ఆ రోజు యుద్ధానికి వెళ్ళిన ఆ ప్రజలలో సైనికుల్లో 4,000 మంది చచ్చిపోయారు ఒకని తప్పితం వల్ల. దేవుని మందిరానికి వచ్చేటటువంటి బిడ్డలు తప్పితము లేని జీవితం జీవించడానికి నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చేది అందుకే. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇక్కడికి వస్తే దానివల్ల మనకు ఆశీర్వాదం కాదు, శాపమే దానివల్ల. కాబట్టి దేవుని బిడ్డలుగా చాలా వినయపూర్వకంగా చెప్తున్నాను, ఇక్కడ ఎంత క్రమశిక్షణగా ఉంటే మీకు మీ కుటుంబాలకు అంత ఆశీర్వాదం. ఇక్కడ ఎంత అదుపు తప్పి మనం ప్రవర్తిస్తామో కోరి మీరు శాపాన్ని తెచ్చుకున్నట్టే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని. దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన
మనకిష్టం వచ్చినట్లు కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి. ఆ రీతిగా 4,000 మంది చనిపోయారు. చాలా బాధపడ్డారు ఇశ్రాయేలీలు. ఇంతమంది చనిపోయే కారణం ఏమి అని విచారణ చేస్తే ఒక్కడు ఆ శాపగ్రస్తమైంది తన గుడారంలో పెట్టుకున్నాడు. ఆ కారణాన అంత నష్టం జరిగాది. సహవాసానికి వచ్చేది నష్టపోవటానికి, కష్టపడటానికి, ఉండేది పోగొట్టుకోవటానికి, లేని రోగాలు సంపాదించుకోవటానికి కాదు. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా వారికి ఉన్న కష్ట నష్టాలు పోగొట్టుకోవటానికి, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందటానికి, ఆ రీతిగా ఆరోగ్యంగా బ్రతకటానికి, ఇలాంటి సంపాదించుకోవటానికి దేవుడి దగ్గరికి వస్తాం. అయితే ఆ దేవుని దగ్గర ఉండాల్సిన రీతిగా మనం ఉండాలి. ప్రతివారు, తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ అందరూ ఒక క్రమశిక్షణలో ఉంటేనే ఆ దీవెన మీరు చూస్తారు. లేకపోతే ఏండ్లు గడిచినా దీవెన లేని జీవితం జీవించవలసి వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనకు చదివి వినిపించారు. అబ్రహాముతో దేవుడు తరచూ మాట్లాడేవాడు. ఈ 22వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి, దహన బలిగా ఇవ్వాలి అని చెప్పాడు. ఎక్కడ ఇవ్వాలంటే మోరియా పర్వతం మీదికి తీసుకొచ్చి అక్కడ నాకు అతన్ని దహన బలిగా అర్పించాలి అని చెప్పాడు. అబ్రహాముకు 2 కుమారులు. ఆ 2 కుమారుల్లో మొదటివాడు ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు తన అక్కరు కొరకు కనుకొన్నటువంటి బిడ్డ. తన ఆస్తి రోజు రోజు విస్తరిస్తూ వచ్చేది. విస్తరించిన ఆస్తికి వారసుడు లేడు అనే ఉద్దేశంతో తాను తన భార్య తరచూ బాధపడేవాడు. అబ్రహాము ఇంట ఈ సంఘటనను గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఒక ఆలోచనలోకి వారు వచ్చారు. ఈ విస్తరించిన ఆస్తికంతా మన ఇంట ఉన్న ఎలియేజరు అనే నా పెద్ద దాసుని కుమారుడు వారసుడవుతాడు. కారణం, నా తరువాత ఇంకెవరున్నారు? ఎవరు లేరు. ఈ ఆస్తి మొత్తం వారికి వెళ్ళిపోతుంది అనే ఆలోచన వచ్చేది. అబ్రహామును దేవుడు దీవిస్తాడని చెప్పాడు, దీవించాడు. అయితే అబ్రహాము తనను దీవించిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు తనకిచ్చిన ఆస్తి వైపు దృష్టి వెళ్ళిపోయాది. ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఉద్యోగం లేదని కొందరు, ఆరోగ్యం లేదని కొందరు, లేక సమాధానం లేదని కొందరు, సంతోషం లేదని కొందరు ఏడుస్తూ ఉంటాం దేవుడి దగ్గర. దేవుడు కనికరించి వాటిని ఇచ్చినప్పుడు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టే అబ్రహాములాగా ఏది ఆయన ఇచ్చాడో దాని వైపు మన దృష్టి పెట్టుకుంటాం. దాని ద్వారా గొప్ప నష్టం వస్తుంది. దయచేసి గమనించాలి. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు ఆయన. ఆ ఆస్తిని గురించిన ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నా ఆస్తికి వారసుడు ఎవడు, ఎవరిని వారసునిగా ఉంచాలి, నాకు పిల్లలు లేరే అనని అబ్రహాముతో 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. 75వ సంవత్సరంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రముల కంటే అధికంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు. దేవుని మాట విని లోబడి బయటకు వచ్చిన అబ్రహాం అదే దేవుని మాట మీద నమ్మకం లేదు. ఎన్నో పర్యాయాలు దేవుడు నాకు ఇది చేశాడో అది చేశాడని అంటాం. అదే దేవుని మాటల మీద నమ్మకాలు లేకుండా బ్రతుకుతూ ఉంటాం. మనుషుల మీద మనకున్న నమ్మకం దేవుని మీద ఉండదు. అబ్రహాము తన ఇంట పుట్టిన ఈ ఇంట ఉన్న ఎలియేజరు అనే వాని కుమారుడికి నా ఆస్తికి వారసుడవుతాడని ఈయన ప్లాన్లు ఉన్నాయి. అయితే దేవుని ప్లాన్ వేరు. అందుకని తన భార్య అయినటువంటి ఆ శారా చెప్పిన మాటలు విని తన ఇంట ఐగుప్త్యురాలైన హాగర్ అనే ఒక దాసి ఉంటే ఆమెనిచ్చి పెళ్లి చేశాది. ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి అడగలేదు, నన్ను ఆశీర్వదిస్తాను,
ఇసుక రేణువులంతా సంతానం ఇస్తానన్నారు. ఇదిగో ఆస్తి కోసరం ఈ ఐగుప్తీరాల్ని నేను పెళ్లి చేసుకోవాలా ప్రభువా అని అడగలేదు. ఇజ్రాయేలీలు ఎప్పుడు కూడా ఐగుప్తీయుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా అన్యులతో సాంగత్యాలు చేయకూడదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా, చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడా, దేవునికి దయ్యానికి పొత్తెక్కడా అని చెప్పారు. దేవుడు దయ్యం ఎలాగ కలవరో, చీకటి వెలుగు ఎలాగ కలిసి ఉండదో, విశ్వాసి అవిశ్వాసి కూడా ఒకరితో ఒకరు కలవకూడదు, ప్రేమించాలి. అయితే కొన్ని కార్యాలలో వారితో మనం ఏకీభవించకూడదు. ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అటువంటిది అబ్రహాము ఐగుప్తీయురాలైన హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలిగేది. 10 సంవత్సరాల పాటు చాలా సంతోషంగా అన్యోన్యంగా శారా, హాగరు, ఆయనకు పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు సంతోషంగా ఉన్నారు. అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు శారా వయస్సు 90 సంవత్సరాలు. ఇద్దరూ శరీరంలో బలం లేని వారే. శరీరంలో ఉన్న జవసత్వాలు ఉడిగిపోయాయి. ఒక కాలం వచ్చిన తరువాత పురుషులు సంతానోత్పత్తికి ఉపయోగం లేకుండా, స్త్రీలు గర్భము ధరించటానికి అవకాశం లేకుండా శరీరంలో ఉన్న అవయవాలు వాటి ధర్మం నిలిచిపోతాయి. అయితే 90వ సంవత్సరంలో 100 సంవత్సరంలో దేవుని యొక్క కృపను బట్టి ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. అప్పుడు ఆమెకి ఇస్సాకు అనే ఓ చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై పాలు విడిచిపెట్టినప్పుడు అబ్రహాము తన ఇంట ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. ఆ కుమారుడు పాలు విడిచిపెట్టాడని అందరినీ, తన ఇంట ఉన్న వారందరికీ గొప్ప విందు చేశాడు. ఆ దినమున హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఆ ఇస్సాకును చూసి పరిహాసం చేశాడు, హేళనగా మాట్లాడాడు. అది శారా చూసి కోపపడి అబ్రహామును పిలిపించి ఒక మాట అంటుంది, దాసిని దాని కుమారుని నా ఇంట నుండి వెళ్ళగొట్టు అని పదం ఉపయోగిస్తుంది. వెళ్ళగొట్టు అని చెప్తాది, పంపివే అనలేదు. వెళ్ళగొట్టేయి, ఇంకెప్పుడు ఇక్కడ రాకూడదు. ఇంకోసారి అబ్రహాం ఉన్నాడనే ఆలోచన హాగరుకు కానీ, మా తండ్రి ఉన్నాడు అనే ఆలోచన ఇష్మాయేలు కానీ కలగకూడదు. ఒకసారిగా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేయి అని చెప్పాది. ఆ మాట నిజంగా చాలా బాధాకరం. అప్పుడు అబ్రహాము వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నా భార్యనే పెళ్లి చేసుకోమనింది, నా భార్యనే ఇప్పుడు వెళ్ళగొట్టమంటుంది, నన్నేం చేయాలి? దయచేసి నా భార్యతో మీరు మాట్లాడరా? దేవుడు అంటున్నాడు, నీ భార్య చెప్పినట్లే చేయి. ఎందుకంటే ఆ బిడ్డ నీ బిడ్డ, నీ కుమారుడు. కాబట్టి ఇష్మాయేలును కూడా అనేక జనంగా నేను చేస్తాను, వెళ్ళగొట్టు, పంపించేసేయి అని చెప్పాడు. ఒక్కొక్క పర్యాయం మనం మనుషుల మాటలు విని ఏవో తీర్మానాలు చేసుకుంటాం. ముఖ్యంగా కుటుంబాలలో మనుషుల మాటలు విని, వివాహ విషయంలో ముఖ్యంగా దేవుని అనుమతి చాలా ముఖ్యం. వివాహం చేసుకునే ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ప్రభు పాదాల చెంత మోకరించి, ప్రభా, నాకు జీవిత భాగస్వామిగా ఎవరినిచ్చారు అని ప్రభు దగ్గర కన్నీరు కార్చాలి. ప్రభు ఆలోచన ప్రకారముగా మనం వివాహం చేసుకుంటే మన సంతానం నవ్వే సంతానం పుడుతుంది, లేకపోతే దుఃఖపడే సంతానం కలుగుతుంది. ఇష్మాయేల్ని ఆయన తల్లి అయిన హాగర్ని తరిమేశారు. అబ్రహాము ఆమెకిచ్చింది, నా ఆస్తిలో ఇంత ఆస్తి వాటా ఇస్తానని కానీ, ఇన్ని గొర్రెలు ఇన్ని మేకలు ఇస్తానని కానీ లేదు. ఆయన నీళ్ళతిత్తి ఆహారము కొంత ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి పంపించేశాడు. ఇదే నీకు ఇంక ఆధారమని హాగర్ని పంపించిన అరణ్య ప్రాంతాల్లో వదిలిపెట్టాడు. బైబిల్ ఏమంటుందంటే, హాగరు బెయేర్షెబా అరణ్యాలలో అటు ఇటు తిరుగుతుంది అని చెప్పాడు. అబ్బాయి 10 సంవత్సరాల వయసున్న అబ్బాయిని ఆ ప్రాంతంలో బెయేర్షెబా అరణ్యాలలో తాగటానికి నీళ్లు లేవు,
భోంచేయటానికి భోజనం లేదు. అబ్రహాం ఇచ్చిన ఆహారము నీళ్ళు అయిపోయాయి. ఆమె ఏం చేసేదంటే అబ్బాయిని ఒక చెట్టు కింద పడుకోబెట్టి, బైబిల్ సెలవిస్తుంది, వింటి వేత దూరం వెళ్ళి కూర్చున్నదేనని. ఒక వ్యక్తి బాణమును గట్టిగా లాగి వదిలితే ఎంత దూరం వెళతాదో అంత దూరం వెళ్ళిపోయి కూర్చుంది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డకు ఆహారం లేదు, ఆ బిడ్డకు తాగటానికి నీళ్లు లేవు. ఆ ఏడుపులు, పెడబొబ్బలు, ఆ బాధ తల్లి చూడలేక వీడు చనిపోతాడు. ఇంకా వీడిని గురించి నేను దగ్గరుండి చూసి బాధపడే కంటే చచ్చిన తర్వాత వద్దామని దూరంగా వెళ్ళిపోయాది. ప్రియులరా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా చాలామంది పరిస్థితి ఆ రీతిగా ఉంటుంది. అబ్రహాం ఇచ్చిన ఆహారము, అబ్రహాం ఇచ్చిన నీళ్లు అయిపోయాయి. దాని అర్థం లోకంలో మనుషులు మనకు ఎంత సహాయం చేసినా అది వ్యర్థమే. మనకు సహాయం దేవుడు చేయాలి. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేస్తే నిరంతరం ఆ సహాయం నిలబడి ఉంటుంది. మనుషులు సహాయం చేస్తే నిరంతరం ఉండదు, ఏదో కొద్ది కాలమే సహాయం దొరుకుతుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకు నా మనవి, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని సహాయం ఎలాగుంటుంది అని అడిగితే, దేవుని సహాయం ఎలాగుంటుంది అని అడిగితే కీర్తన 46లో చెప్పాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మార్పు పొందిన, నడి సముద్రములో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలిన మనం భయపడమని చెప్పాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, భూమిలో మార్పు వచ్చిన, సముద్రము పొంగి పర్వతాలు కదిలిపోయినా మనము భయపడకుండా జీవించే గొప్ప సహాయం దేవుడు మనకు దయచేస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ మనుష్యుల వైపు కాక సహాయం నిమిత్తం సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తే దేవుడు చేసే సహాయం నిరంతరము నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అబ్రహాం ఇచ్చిన ఆహారము, అబ్రహాం ఇచ్చిన నీళ్లు అయిపోయాయి. ఈమె వెళ్ళి దూరంగా కూర్చొని ఏడుస్తూ ఉంది. పరలోకం నుండి ఒక దూత వచ్చి మాట్లాడుతుంది, హాగరు, హాగరు, నీకేం వచ్చింది? వీటికి రమ్మని పిలిచి, ఆ బాబు దగ్గరికి రమ్మని పిలిచి అంటుంది, ఇదిగో ఆ వైపు చూడమని. అక్కడ ఒక నీటి బుగ్గ కనిపించాది, వెళ్ళి తాగమని చెప్పాది. అప్పుడు హాగరు వెళ్ళి ఆ బిడ్డకు ఆ నీళ్లు తాపించాది, తాను నీళ్లు త్రాగాది. దేవుని మహాకృప. బైబిల్ చెప్తాది, ఆమె అరణ్య ప్రాంతాల్లో నివాసము చేస్తూ ఉంటే కొడుకేమయ్యాడంటే వేటగాడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. దయచేసి నిద్రపోయే వాళ్ళు కాస్త మేల్కోండి. మున్సామన్న నీ పక్క నన్ను అట్లా లేపండి, మేల్కోన్నా. ఈ ముందు సీట్లో కూడా ఆడవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, చూడండి ఆయన, చూడండి మా, మేల్కోండి. హాగరుకు పుట్టిన కుమారుడు అరణ్యంలో ఏమయ్యాడంటే వేటగాడయ్యాడు. వేటగానికి ఏముంటుందంటే కనికరం ఉండదు. ప్రతిరోజు కూడా వాడు వేటాడాలి. వేటాడేటాడు అప్పుడు దేన్ని వేటాడాలనుకుంటాడో దాని మీద కనికరం ఉండదు, ప్రేమ ఉండదు. దాన్ని చంపాలనే ఆలోచన చేత తరిమి తరిమి వేటాడి చంపేస్తాడు. లేకపోతే వాడికి భోజనం ఉండదు. దైవజనాంగమా, వెలివేయబడినటువంటి, వెళ్ళగొట్టబడినటువంటి ఆమె కుమారుడు వేటగాడైపోయాడు. నన్ను గమనించాలి. 10 సంవత్సరాలు ఆ హాగరు అబ్రహాముతో ఉంది. అబ్రహాం బలిపీఠాన్ని కట్టేవాడు, యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుని భయభక్తులు కలిగి జీవించినవాడు. 10 సంవత్సరాలు ఆయనతో హాగరు ఉన్న ఏ రోజు కూడా ఆయన భక్తిని ఆమె నేర్చుకోలేదు. చాలామంది జీవితాలలో భర్తలతో భార్యలు ఉన్న భర్త భక్తి భార్యకు రాదు, భార్యలతో భర్త ఉన్న భార్య భక్తి భర్తకు రాదు. మొట్టమొదట అబ్రహాము కుటుంబంలో జరిగిన గొప్ప నష్టం. అబ్రహాం బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. అయితే తన భార్యలకు ఆ భక్తి నేర్పించలేదు.
చాలా పర్యాయాలు అన్నా వినాలి, వినండి దయచేసి. అబ్రహాం తన భార్య గురించి పట్టించుకోలేదు. ఆమె జీవితం అలాగ పాడైపోయాది. ఈ స్థలంలోకి వస్తున్నటువంటి మీరు ఒకవేళ భార్యగా ఉంటే నీ భక్తి నీ భర్తకు నేర్పించేటట్టుగా ఉండాలి. భర్తగా ఉంటే నీ భక్తి నీ భార్యకు నేర్పించేటట్టు ఉండాలి. కొంతమంది ఉంటారు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, వారిని ఇంకా దేవుడే కాపాడాలి. అయితే సాధ్యమైనంత వరకు ఓ పురుషుడా, నీకు భార్యగా ఇచ్చినటువంటి ఆమెకు నీ భక్తిని నేర్పిస్తే నీ పిల్లలు బాగుంటారు. ఓ స్త్రీ, నీ భక్తిని నీ భర్తకు నేర్పిస్తే నీ బిడ్డలు బాగుంటారు. ఆ విధంగా కాకుండా నీ ఇష్టానుసారంగా ఏం చెప్పినా వ్యతిరేకించేవాళ్ళు, ఏం చెప్పినా లోబడని వారు, ఏం చెప్పినా నాకు తెలుసు అంతా అనేవారిని ఎవరూ ఏం చేయలేరు. కాకపోతే వారి కుటుంబంలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు. నన్ను గమనించాల్సింది, చాలా కుటుంబాలు పాడైపోవటానికి గల కారణాలు ఆ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యన ఉన్న ఆ తిరుగుబాటు స్వభావాలే, భక్తి విషయాల్లో వ్యతిరేకతలే. ఆ రీతిగా ఉండకూడదు. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించాల్సిన సమాచారం ఇది. తరువాత అతడు వేటాడేవాడయ్యాడు. ఆమె ఐగుప్తు దేశంలో నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి అతనికి వివాహం చేశాది. వారు ఐగుప్తీయులుగా మారిపోయారు. ఆ వంశం అలాగా ప్రక్కకెళ్ళిపోయాది. అబ్రహాముకు 100వ సంవత్సరంలో పుట్టిన ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి దరిదాపు 13 సంవత్సరాల వయసు వచ్చేది. దేవుడు అతనితో మాట్లాడుతూ అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా ఇవ్వాలి. ఆయన తీసుకెళ్ళి బలివ్వమని చెప్పాడు. దహన బలి అంటే ఆ బలి ఇచ్చి నరికివేసి ఆ నరికివేయబడిన శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చి బూడిదగా చేసేయాలి. ఎముకలు కూడా కాలిపోవాలి, బూడిదైపోవాలి. దాన్ని దహన బలి అంటారు. ఒక కొడుకేమో దూరం అయిపోయాడు. రెండవదిగా దేవుడిచ్చిన ఈ సంతానం ఇది చాలా ఆనందంతో బ్రతుకుతున్న సమయంలో 13 సంవత్సరాల వయసు వచ్చిన ఆ వ్యక్తిని దేవుడు దహన బలి ఇవ్వమని కోరితే అబ్రహాము కంగారు పడాలి, చింతపడాలి, విచారపడాలి, భయపడాలి. దయచేసి గమనించాల్సింది, ఏడవాలి, భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాలి. దయచేసి అవేమీ చేయలేదు ఆయన. దేవుని కొరకు తాను చేసే కార్యాలు ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. దేవుని కొరకు తాను చేసే సమర్పణ ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. దేవుని కొరకు తాను చేసే త్యాగం ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. మనలో కొంతమంది దేవుని కొరకు ఏదైనా చేస్తే ఊరంతా తెలియాలి అనుకుంటారు. లేకపోతే కొంతమంది నాకెందుకు చెప్పలేదు అని అనుకుంటారు. అది దేవునికి వారికి ఉన్న సంబంధం. బైబిల్ చెప్తాది, నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అనని. దేవుని కొరకు మనం ఏది చేసినా ఓ సమర్పణతో రహస్యంగా చేయాలి. దేవుడు దానికి సంతోషిస్తాడు. భార్య దగ్గరికి వెళ్ళి బావురుమంటూ ఏడుస్తూ ఈ ఒక్కగానొక్క కుమారుని దేవుడు దహన బలి ఇవ్వమన్నాడు అంటే శారా ఖచ్చితంగా ఆ పని చేయనిచ్చి ఉండదు. ఖచ్చితంగా తిరుగుబడి ఉండేది. ఆ ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. వాళ్ళిద్దరి మధ్యన వేరుపాటు వచ్చేది. ఆయన బలి ఇస్తానని ఆయన, ఇవ్వకూడదని ఈవిడ, పెద్ద రభసలు జరిగేవి. ఆ కుటుంబంలో ఉన్న కాస్తో కోస్తో భక్తి పనికి రాకుండా తయారయ్యేది. ఏదైనా మీరు దేవుని కొరకు చేయాలంటే ప్రతిదీ రహస్యంగా ఉండాలి. మీ ప్రార్థనలు కానీ, మీ ఉపవాసం కానీ, దేవునికి మీరిచ్చే కానుక కానీ, దేవునికి మీరిచ్చే ధాన్యం కానీ ప్రతి ఒక్కటి రహస్యంగా ఉండాలి. మీ అందరికీ దేవుడు చక్కటి సంతానం ఇచ్చాడు. అందులో మగపిల్లలు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు మనము ఒక కుమారుని దేవుని కొరకు నేను సమర్పిస్తాననే ఆ సమర్పణ తల్లిదండ్రులకు రాకూడదు? ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఈ బిడ్డని ఇంజనీర్ చేయాలి, ఆ బిడ్డని డాక్టర్ని చేయాలి,
ఈ బిడ్డని వ్యాపారస్తుని చేయాలి, వాడిని ఉద్యోగస్తుని చేయాలి, మంచిదే. మరి నీ కుటుంబంలో ఎవడైనా ఒక సేవకుడు వస్తే ఎంత బాగుంటుంది. ఒక ఉద్యోగం చేస్తే వానికి, వాని తల్లి, వాని తండ్రి, వాని తోబుట్టిన వారిని పోషించగలడేమో, కానీ సేవకుడు వస్తే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు, ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు చేయగలడు. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. నా బిడ్డను నేను దేవుని సేవ కొరకు ఇస్తాననే వాళ్ళు కావాలి. మన సంఘంలో ఎంతో గొప్ప పరిచర్య ఉంది. దాదంవారిపల్లిలో సేవకుడు లేడు, ప్రియులరా ఈడిగిపల్లిలో సేవకులు లేరు, చాలా స్థలాల్లో మనకు సేవకులు లేరు. అయితే సేవకులు కావాలి. ఎక్కడో బయట నుండి వస్తారు, తరబిది పొందుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఖాళీగా ఉంది, దయచేసి వినాలి. ఓ సమర్పణ, నేను కూడా అబ్రహాములాగా నా బిడ్డను దేవుని కొరకు ఇస్తాను అనే సమర్పణ రావాలి. నీ కుటుంబం ఒక యాజకుని కుటుంబంగా మారాలి. ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటే ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెనకరమో. అబ్రహాము తన భార్యకు కానీ ఎవరికీ చెప్పలేదు. ఆయన మరుసటి దినాన తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని 2 పనివారిని, ఒక గాడిదను తీసుకున్నాడు. గాడిద మీద దహన బలి కోసం కర్రల్ని తీసుకొని ఆ కుమారుని పనివారిని తీసుకొని 3 రోజులు ప్రయాణమై వచ్చాడు. 3 రోజుల తరువాత తనతో పాటు తీసుకొచ్చిన 2 పనివారిని అక్కడ ఉంచి, గాడిదని అక్కడ ఉంచి ఆ 2 పనివారితో అంటున్నాడు అబ్రహాం, నేను ఈ చిన్నవాడు 2 కూడా ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకొని తిరిగి వస్తాం, మీరిక్కడే ఉండండి అని చెప్పాడు. అబ్రహాం విశ్వాసం చూడండి. అబ్రహాం వెళ్ళి తన కుమారుడిని అక్కడ దహన బలి ఇవ్వాలి. అయితే వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? మేమిద్దరం వెళతాం, అక్కడ ప్రార్థన చేసుకొని తిరిగి వస్తాం. ఆయన నమ్మకం ఎంత గొప్పదో చూడండి. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిని దహన బలి కావటానికి ఆయన ఒప్పుకోడు. అయితే దేవుడు ఖచ్చితంగా నా బిడ్డను బ్రతికిస్తాడు, ఇచ్చిన బిడ్డను ఆయన తీసుకోడని చాలా నమ్మకంగా ఆయన మాట్లాడాడు. ఆ పనివారిని అక్కడే విడిచిపెట్టాడు, గాడిదని కూడా అక్కడే విడిచిపెట్టాడు. దైవ జనాంగమా గమనించాలి, ఎందుకు పనివారిని అక్కడ వదిలిపెట్టాడు? 3 రోజులు వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తే అబ్రహాము కానీ, పనివారు కానీ, అబ్రహాము కానీ, ఆయన కుమారుడు కానీ మాట్లాడుకున్నట్టే కనిపించలేదు. ఎందుకు అంటే అబ్రహాము దేవునితో మాట్లాడుతూ 3 రోజులు నడిచాడు. ఆ రీతిగా సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుంటే హానోకు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన 65వ సంవత్సరాన దేవుణ్ణి అంగీకరించాడు. ఆయన 65వ సంవత్సరం నుండి 300 సంవత్సరాలు దేవునితో కూడా నడుస్తూ కుమారులను, కుమార్తెల్ని కన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ రీతిగా దేవునితో నడవడం సాధ్యమే. మనకు కూడా మన ఇంటిని, మన సంసారాన్ని చూసుకుంటూ దేవునితో కూడా నడవడం మనకు సాధ్యమే. దేవునితో నడవటానికి ఇంటిని వదిలిపెట్టాల్సిన ప్రసక్తి లేదు, లేక దేవునితో నడవటానికి భార్య పిల్లలు అవసరం లేదు అని చెప్పాల్సిన అగత్యము లేదు. అవి అవసరమే. వాటిని కలిగి హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. ఏ ఒక్కరోజు కూడా ఆగిపోయాడు నడవడము అనేది చెప్పబడలేదు. అదేవిధంగా అబ్రహాము 3 రోజులు దేవునితో మాట్లాడుకుంటూ నడిచాడు. ప్రభా ఇచ్చిన బిడ్డ కొరకు స్తోత్రాలు. ఇస్సాకు అనే పేరు ఆ బిడ్డకు పెట్టాం. దానికి అర్థం అతడు నవ్వాడని. నా ఇంటిలో తిరిగి మీరు దుఃఖాన్ని కలిగించారు, ఖచ్చితంగా నా కుటుంబంలో ఆ సంతోషం నికరంగా మీరు చేస్తారు అని 3 రోజులు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన ప్రయాణమే వచ్చాడు. 3 రోజుల తరువాత ఆయన చేసిన మొదటి పనివారిని, గాడిదని అక్కడ వదిలిపెట్టారు. పనివారు ఎవరు అంటే పని లేని వారిని పనివారు అంటారు. వాళ్ళకి ఎవరైనా పని ఇస్తేనే చేస్తారు, లేకుంటే వాళ్ళకు పని లేదు. పనివారు ఎవరంటే పని లేనివారు. మనలో చాలామంది పని లేనివారు ఉన్నారు. మన కళ్ళు ఉన్నాయి, వాక్యాన్ని చదవం,
పని లేని కనులివి. మన నోరుంది, ప్రార్థన చెయ్యం, పని లేని నోరిది. మన కాళ్ళు ఉన్నాయి, మోకరించం, పని లేని కాళ్ళు ఇవి, పని లేని మోకాళ్ళు. మన కాళ్ళు ఉన్నాయి, ఎంతోమందికి వెళ్ళి సువార్త చెప్పాలి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎంతో సమయం ఉంది. పనికిరాని స్నేహితులు, పనికిరాని బంధువులు, పనికిరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటాం. కానీ ఈ జీవం ఇచ్చిన ఆ గొప్ప దేవుని గూర్చి 2 మాటలు ఎవరికైనా చెప్దామని మన కాళ్ళు ఎప్పుడూ నడిచింది లేదే. పనికి మాలిన కాళ్ళు ఇవి. దయచేసి గమనించాలి. కళ్ళు పనికిరానివి. దేవుని వాక్యాన్ని చదవాలి, చదవరు. దేవుని వాక్యాన్ని బోధించాలి, బోధించరు. పనికి మాలిన నోరు, పనికి మాలిన చేతులు, పనికి మాలిన కాళ్ళు, పనికి మాలిన ఆలోచనలు. కూర్చొని గంటలు ఎవరిని గురించో ఆలోచిస్తారు. ఎవరైనా ఒక అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడితే వారిని గూర్చి ఇంకా కథలు మాట్లాడడం, కథలుగా ఆలోచించడం, దరిద్రపు ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన తలంపులు, ఇటువంటివన్నీ నీ లోపల చాలా ఉన్నాయి. 3 రోజులు దేవునితో గడిపిన అబ్రహాం, దేవునితో నడిచిన అబ్రహాం ఆ పని వారిని అక్కడ వదిలిపెట్టేశాడు. అంటే దాని అర్థం పనికి మాలిన మన శరీరంలో ఉన్న అవయవాలు, వాటిలో ఉన్న చెడంతా దూరంగా వదిలిపెట్టాలి. దయచేసి గమనించాలి. ఆయన 3 రోజులే దేవునితో నడిచింది. మనం ఎన్ని రోజులు ఉండి దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. పనికి మాలినవి ఇంకా మన లోపల ఎక్కువయ్యాయి, కానీ వాటిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా ఆమెనంటే చాలు ఎవరి గురించో మాట్లాడుతూ ఉంటాం, ఎవరి గురించో చెప్తూ ఉంటాం. వాడి ఇట్టటోడు, ఆమె ఇట్లాడిది, అమ్మాయి ఇట్లాడిది. ఎందుకు ఈ దరిద్రపు పరిస్థితి? ఇలాంటి వారి దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు. గాడిదను కూడా అక్కడే వదిలిపెట్టేశాడు. లేవీకాండం 11వ అధ్యాయంలో చెప్తాడు, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులని. అక్కడ గాడిదని అపవిత్రమైన జంతువని చెప్పాడు. కాబట్టి అపవిత్రమైన జంతువు, అపవిత్రమైనటువంటి పనివారిని అక్కడే వదిలిపెట్టారు. ఎందుకు వారు అపవిత్రము అంటే, అబ్రహాము ఎంట పుట్టినవారు, అబ్రహాము వెండితో కొనుక్కున్నవారు సున్నతిని చేసుకున్నారు. ఈ పనివారికి సున్నతి లేదు. సున్నతి లేనటువంటి పనివారు దేవుడు చెప్పిన మోరియా పర్వతం మీదకి వచ్చి ఆయనతో పాటు బలి అర్పించటానికి, ప్రార్థన చేయటానికి అర్హులు కాదు. అందుకని పనివారిని అక్కడే పెట్టాడు. దైవ జనాంగమా, ఈ రోజున కూర్చున్న మనం ఆలోచన చేద్దాం. నా శరీరంలో ఉన్న ఈ అవయవాలు దేవుని పనికి ఉపయోగపడేవా, లేక నాకు ఉపయోగపడేటివా? దేవుని పనికి ప్రయోజనం లేని ఈ అవయవాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనుషులతో ఎన్ని గంటలు నువ్వు మాట్లాడినా నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దేవునితో కనీసం 1 గంట మాట్లాడినా 1 నిమిషం శక్తి నువ్వు సంపాదించుకుంటావు. సాధ్యమైనంత వరకు వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యాన్ని బోధించు. సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయి. దయచేసి ప్రార్థన చేయి. భవిష్యత్తులో నీ ముందు నిలబడి నిన్ను ఓడించేటివి, నీ మీద విజయాన్ని సాధించటానికి కనిపెట్టే పాపాలు, కనిపెట్టే రోగాలు, కనిపెట్టే పనికిరాని కార్యాలన్నీ కూడా ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే అవన్నీ ప్రక్కకి వెళ్ళిపోయి ఓ చక్కటి మార్గం నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. బ్రతికినంత కాలం కష్టాలని, బ్రతికినంత కాలం రోగాలని, బ్రతికినంత కాలం ఓ పనికిరాని జీవితమని, బ్రతికినంత కాలం ఏదో పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్న కారణం ఏమిటంటే పనివారు ఉన్నారు నీ దగ్గర. దాని అర్థం పని లేనివారు. ఆ పనివానికి ఏదైనా పని చెప్తేనే చేస్తాడు, కానీ పనివానికి పని అంటూ ఏమీ లేదు. అప్పుడప్పుడు మీరు వ్యవసాయం చేసేవాళ్ళు ఊర్లోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే పనోళ్ళని పిలిచేకి అంటారు, పనోళ్ళని పిలవటానికి. కాబట్టి నీ లోపల కూడా పని లేని అవయవాలు లెక్కలేననున్నాయి. వాటిని దయచేసి అవి చేసే పనికి మాలిన పనులన్నీ విడిచిపెడితేనే మోరియాకి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి.
ఆ రీతిగా అబ్రహాము 3 రోజులు దేవునితో ప్రార్థన చేసి పని లేని ఆ మనుషులను, అపవిత్రమైన గాడిదని అక్కడ వదిలిపెట్టి తాను తన కుమారుడు బయలుదేరాడు. ఎలాగ బయలుదేరుతున్నాడు తెలుసా? గాడిద మీద ఉన్న కర్రల మోపు కొడుకు మీద పెట్టాడు, ఇస్సాకు మీద పెట్టాడు. ఇంతవరకు గాడిద మోసాది, ఇప్పుడు కొడుకు మీద పెట్టాడు. ఇప్పుడు అబ్రహాము ఒక చేత్తో నిప్పు, ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకొని బయలుదేరి వెళుతూ ఉన్నారు అబ్రహాము, ఇస్సాకు. కొంత దూరం వెళ్ళాక ఇస్సాకు అడుగుతున్నాడు, నాయనగారండి, మనము దేవునికి దహన బలి అర్పించటానికి వెళుతున్నాం కదా, ఇదిగో కర్రలు ఉన్నాయి, నీ చేతిలో ఖడ్గము నిప్పు ఉంది, బలి అర్పించటానికి ఖడ్గం, ఆ బలి పశువును అంటించటానికి నిప్పు ఉంది, మరి బలి పశువు ఎక్కడా అని అడిగా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు 13 సంవత్సరాల వాడే అయినా బిడ్డ ఎంత ఆత్మీయంగా ఆలోచించాడో చూడండి. బలి పశువుకి అనగా ఒక బలి కార్యక్రమానికి ఏమేం కావాలి అనేది ఆ బిడ్డ అప్పుడే ఎరిగి ఉన్నాడు. మనం ఆలోచించాలి. మన పిల్లలకు 13 సంవత్సరాల వయసు వస్తే వాడిని పట్టుకోవటానికి చైన్ లేయాల్సిందే. వాడు మన చేతికి దొరకడు. వాడు ఎక్కడికి పోతాడో తెలియదు, ఎవరితో స్నేహం చేస్తాడో తెలియదు, వాడి డబ్బులు దేని కొరకు ఖర్చు చేస్తాడో తెలియదు. ఎంత మాయమాటలు చెప్పి ఎన్ని నటనలు చేస్తూ ఆ తల్లిదండ్రులకు కుచ్చులు టోపీ పెడుతూ ఉంటాడు. కారణం ఏమిటో తెలుసా? అలాగ పిల్లలు తయారు కావటానికి గల కారణం తల్లిదండ్రులే. అబ్రహాము ఆ బిడ్డ తాను చేసే భక్తి విషయాలన్నీ కూడా అర్థమయ్యేటట్టు చేస్తూ వచ్చాడు. బలిపీఠం కట్టినప్పుడంతా తండ్రి ఎలాగ బలిపీఠం కట్టాడో, బలి అర్పించటానికి పశువు, బలి పశువును కాల్చటానికి కర్రలు, నిప్పు, కత్తి, ఇవన్నీ కూడా ఇస్సాకుకు తెలిసాయి. తండ్రి భక్తి, తల్లి భక్తి అలాంటిది. మన పిల్లలకు ఒక వయసు వచ్చేటప్పటికి భక్తికి సంబంధించిన విషయాలన్నీ బాగా నేర్చుకో ఉండాలి. ఆ రీతిగా నేర్పించాలి. మన పిల్లలు ఎదిగి పెద్ద గాడిదల్లాగా అయినా వానికి ప్రార్థన అంటే కూడా తెలియదు. ప్రార్థనలో సక్రమంగా కూర్చోరు, అసలు గాలి దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వచ్చి చెప్తారు, మా కొడుకు గురించి ప్రార్థన చేయి, మా కూతురు గురించి ప్రార్థన చేయి. చెప్పడం తప్పుగా, వాళ్ళు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులే. దయచేసి గమనించాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏవేవో నేర్పిస్తాం. ఇది చేయి, అది చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, ఇది చేస్తే డబ్బు వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, ఇది వస్తుందని. మరి భక్తి నేర్పించరేంది? పిల్లలకు భక్తి నేర్పించరేంది? ఒక వ్యక్తి సంపాదించిన సంపాదన క్రమమైన రీతిలో ఉపయోగించాలన్నా, ఒక వ్యక్తి తాను బ్రతికినంత కాలం సంతోషంగా సమాధానంగా బ్రతకాలన్నా, ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో ఓ చక్కటి సంబంధం కలిగి జీవించాలన్నా దేవుడు అవసరము, దేవుడు అవసరము. అలాంటి దేవుణ్ణి పిల్లలకు పరిచయం చేయరేంది? అలాంటి దేవుణ్ణి గురించి పిల్లలకు బోధించరేంది? మా బిడ్డ రాలేదు, మా పిల్లలకు స్పెషల్ క్లాస్, వాడు కూడా స్పెషల్గానే తయారవుతాడు. మా అబ్బాయి రాలేడండి ఈరోజు, వానికి ఏదో ఆ పీరియడ్లో అది ఉంది, ఈ పీరియడ్లో ఇది ఉందని వాడు ఇంకొక పీరియడ్లో ఇంకొకటి కూడా చేస్తూ ఉంటాడు. దయచేసి దేవుని పిల్లలుగా మీకు చెప్తున్న మనవి, మీ పిల్లలకు భక్తిని నేర్పించాలి. నీవు మోకరించేది కాదు, నీతో పాటు నీ కొడుకు, నీ కూతురు, నీ మనవడు, నీ మనవరాలు అందరూ మోకరించేటట్టుగా చేయాలి. ముఖ్యంగా స్త్రీల బాధ్యత ఇది. బైబిల్లో చెప్పబడిన మాట, గుణవంతురాలు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. స్త్రీకి చెప్పిన మాట, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. పురుషుడికి చెప్పలేదు ఈ మాట. పురుషుడు బయటికి వెళ్ళి సంపాదిస్తాడు, కుటుంబానికి అవసరమైన సంపాదన కొరకు కూలో, నాలో మూటలు మోయడమో, ఓ తాపీ మేస్త్రి పనో ఏదో చేస్తూ ఉంటాడు. తల్లిగా ప్రతి కుటుంబంలో తల్లి బాధ్యత, నువ్వు కనిన బిడ్డ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఆ రీతిగా బాధ్యత లేకపోతే తల్లుల పరిస్థితి, నీ చేతులతో నీ బిడ్డను నువ్వే నాశనం చేసుకుంటావు. ఆ బిడ్డని కన్న తర్వాత ప్రతిరోజు నీ ఒడిలోనే పెట్టుకున్నావు, నిన్నే రోజు చూస్తూ ఉంటాడు. ఆ బిడ్డను కన్న తర్వాత నీ పాలే తాగాడు, వాళ్ళ నాయన పాలు తాగలేదు.
ఎవడన్నా వాళ్ళ నాయన పాలిచ్చి పెంచినాడని ఉందా? లేదు. వానికి పాలు ఉండవు, మగవాడికి ఉండవు. ఉంటేవాడికి కొంతసేపు నేను దాపుతానని ఉండేవాడు. లేదు, వాని పని సంపాదన. కుటుంబాన్ని పోషించాలి. భార్యని పిల్లల్ని కొదువు లేకుండా పోషించే బాధ్యత, తల్లి బాధ్యత చాలా ఉంది. పిల్లలు చెడిపోవటానికి, పిల్లలు దారి తప్పి తిరగటానికి, పిల్లలు భ్రష్టులైపోవటానికి, పిల్లలు బజారున బడి తిరగటానికి కారణం తల్లి. నీ ఒళ్ళోనే పెరిగి పెద్దవాడయ్యాడు. మొట్టమొదట వానికి భాష నువ్వే నేర్పించావు. అమ్మ పిలువు, నాయన పిలువు, మామ పిలువు, అత్త పిలువు అన్నీ నువ్వే నేర్పించావు. నీ ఒడిలోనే పెరిగాడు. నడిచేటప్పుడు నీ చేయ మొదటి ఇచ్చావు. నడు నాయన, నడురా, ఇదిగో నాయన దగ్గరికి వెళ్ళు, మామ దగ్గరికి వెళ్ళు. నువ్వే వేరే వాళ్ళ దగ్గరికి పోవటానికి మార్గం చూపెట్టావు. దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో. నా దేవుడు చెప్పిన మాట, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూడురాలు తన ఇంటిని ఓడబెరుకును. ఏ బిడ్డ ఆడపోయినా పర్వాలేదు, ఏమి ఇబ్బందిలే. టయానికి చేసుకొని తినేది, పడుకునేది, లేకుంటే గాలి కబులు పక్కింటికి పోయేది. అక్క మొగిలి రేకులు చూస్తావా, ఈ మధ్యన రావడం లేదు. మల్లెపూలు చూస్తావా, ఈ మధ్యన వచ్చి ఆగిపోతుంది. ఎందుకో? మాకు టవరే రాలేదని. అసలు టవర్ పోయిందే పిచ్చిదానా. దేవునితో నీకు ఉండాల్సిన కనెక్షన్ పోయింది. అది పోగొట్టుకొని కుటుంబం అంతా సర్వనాశనం చేసుకుంటూ ఉన్నావు. దయచేసి గమనించాలి, ప్రతి స్త్రీ ఒక భక్తి కలిగిన స్త్రీగా మారాలి. నా భర్త ఎట్లాంటోడు, నా కొడుకు ఎట్లాంటోడు, మా అత్త ఎట్లాంటిది, నా కోడలు ఎట్లాంటిది సాకులు మానేసి జ్ఞానవంతురాలుగా తయారు కా. అవన్నీ కుదురుకుంటాయి. ఎప్పుడు నీకు జ్ఞానం ఉంటుందో అప్పుడు నీ ఇంటిని కట్టే కృప దేవుడు ఇస్తాడు. ఇంటిని కట్టడం అంటే మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, అక్కడ పడిండేటి ఇక్కడ పడిండే పోగు చేసి చెత్త చెదారం వేసి కట్రాయంగా కొంప మొగుడా అనేది కాదు. భార్య, భర్త, పిల్లలు అనే చక్కటి సంబంధాన్ని కట్టే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రతి స్త్రీకి ఈరోజు ఒక సవాల్. ప్రతి స్త్రీ ఆ రీతిగా మారితే ప్రపంచం వాస్తవంగా పాపానికి చోటు ఉండదు. తల్లులు సరైన వాళ్ళు కాని కారణాన్ని పిల్లలు పాప భూయిష్ఠులైపోయారు, పనికిరాని వారుగా తయారైపోయారు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. బైబిల్లో చెప్పబడిన మాట, అతల్య తన కుమారుడు చెడిపోవటానికి కారకుడయింది అని చెప్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ రీతిగా చెప్పబడి ఉంది. వింటున్న దైవ జనాంగమా, దావీదు చాలా భక్తిపరుడు. ఒక్క భార్య కూడా భక్తిపరురా లేదు. అబీగయిలు లేదు భక్తి, మీకాలు లేదు భక్తి, బెస్తబా లేదు భక్తి. భార్యలు ఎక్కువ ఉన్నారు, భక్తి లేని భార్యలు. ఆ కారణాన దావీదుకు పుట్టిన పిల్లలందరూ భ్రష్టులైపోయారు, పనికి రాకుండా తయారైపోయారు. ఓ తల్లిగా నీ బాధ్యత ఇంట్లో వాళ్ళకు వండి పెట్టడమే కాదు, పిల్లల్ని కనడమే కాదు, పిల్లలకు ఉపచారం పరిచర్య చేయడమే కాదు, కుటుంబాన్ని కట్టే జ్ఞానం ఇవ్వమని ప్రతిరోజు ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే వ్యక్తిగా ప్రతి స్త్రీ తయారు కావాలి. ప్రతి పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. ఏమనో తెలుసా? నా కుటుంబంను సక్రమమైన పద్ధతిలో పోషించే శక్తి నాకు దయచేయి. ఏ బిడ్డ ఫస్ట్ ఉండకూడదు, ఏ బిడ్డ దరిద్రంగా ఉండకూడదు ప్రభా. నీ కుటుంబానికి యజమానిగా, మంచి యజమానిగా, ఈ కుటుంబంలో మంచి భర్తగా, ఈ కుటుంబంలో మంచి తండ్రిగా నేను పని చేయటానికి నాకు కృప దయచేయి. నా కష్టార్జితముతో నా కుటుంబాన్ని నేను అభివృద్ధి చేసుకునే ఆ కృప నాకు దయచేయమని ప్రతి పురుషుడు ప్రార్థన చేయాలి. సోమరిగా పడి ఉండకూడదు. ఏ పురుషుడు కూడా సోమరిగా ఉండకూడదు. సోమరుని ఇంటికి దరిద్రం ఎట్లొస్తుందో తెలుసా? ఆయుధస్తుడు వచ్చినట్టు వస్తుంది అంటాడు దరిద్రం. ప్రతి మగవాడు కష్టపడి పని చేయాలి, కష్టపడి చెమటొచ్చి కష్టపడి నీ పిల్లలకు, నీ భార్యకు కావలసినది సంపాదించి పెట్టాలి. అక్రమమైన డబ్బు తేవద్దండి ఇంట్లోకి, అక్రమమైన డబ్బు తేవద్దండి. క్రమముగా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టి ప్రార్థన చేయండి. తండ్రి, ఈ డబ్బు ఇచ్చారు, నా కుటుంబానికి సరిపడేటట్లు మీరు సహాయం చేయమని. దేవుడు దాని మీద చేయి పెట్టి నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లంచాలు తీసుకోవడము, వడ్డీలకి ఇవ్వడము, ఇటువంటి తప్పుడు పనులు దయచేసి చేయొద్దండి.
ఒకవేళ ఇటువంటి అక్రమము సొమ్ము 10 రూపాయలు ఇట్లొస్తే 100 రూపాయలు వెనకాల పోతూ ఉంటుంది, అనవసరంగా పోతుంది. కాబట్టి అటువంటి సొమ్ము మీ ఇంట్లో ఉండకూడదు. కారణం, దేవుడు ఉంటాడు కాబట్టి. ఆ రీతిగా కుటుంబ వ్యవస్థ, పురుషుడు పురుష ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని చేస్తే నీ కుటుంబము దేవుడు కలిగిన కుటుంబంగా ఓ చిన్న పరలోకంగా ఉంటుంది. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించవలసిన సమాచారం ఇది. ఆ ఇస్సాకు అంత భక్తిపరుడు. ఆయన మోరియా పర్వతానికి వెళుతూ ఉండేటప్పుడు చెప్పబడిన మాట, గాడిద మీద ఉన్న కట్టెల మోపు ఇస్సాకు మీద పెట్టాడు. వయసు చిన్నది. ఒక మనిషిని కాల్చడానికి కట్టెలు ఎన్ని కావాలనో చూడండి. ఓ మనిషి కాలి బూడిదవ్వటానికి ఎన్ని కర్రలు కావాలి? చాలా కర్రలు కావాలి. అంటే దాని అర్థం, తన తండ్రి తనకు నేర్పించిన భక్తిని బట్టి ఎంత బరువైన మోయగల ఆ శక్తి దేవుడు అతనికి దయచేస్తాడు. ఎంత ఇబ్బందినైనా భరించగల శక్తి దేవుడు ఆయనకు దయచేస్తాడు. ఎంత కష్టమైన సహించగలిగిన శక్తి దేవుడు అతనికి దయచేస్తాడు. భక్తిలో పిల్లలు పెరిగితే భవిష్యత్తులో వారి జీవితంలో ఎంత భారమైన భరించే శక్తి దేవుడు వారికి దయచేస్తాడు. చాలామంది జీవితాల్లో పోట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది జీవితాల్లో భార్య మీద భర్త, భర్త మీద భార్య ఎప్పుడు గొడవలు చెప్పుకుంటూనే ఉంటాడు. ఎవరు దొరికితే వాళ్ళకంతా మొగుడి మీద చెప్పుకోవటమే, ఎవరు దొరికితే వాళ్ళకంతా పెళ్ళాం మీద చెప్పుకోవటమే. ఏం కారణం అని అడిగితే ఇస్సాకు వలె భక్తిలో పెరిగిన అనుభవం లేక ఎంత బరువైనా మోసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. భవిష్యత్తులో ఒక వ్యక్తి ఏ భారమైనా, ఆర్థిక భారమైన, కుటుంబ భారమైన, సమస్యలైన నిబ్బరము కలిగి ఆ భారాన్ని ఆ పర్వతం దాకా మోసుకు వెళ్ళే శక్తి భక్తితో వస్తుంది. కానీ శరీర బలంతో, ధనంతో, జనంతో రానే రాదు. చాలామంది డబ్బు ఉంటే బతికిపోతామనుకుంటారు. చాలామంది మనకు ఇంట్లో జనం చాలా ఉంటే బాగా కష్టపడి సంపాదించవచ్చు అనుకుంటారు. అవన్నీ కూడా వ్యర్థం. దేవుడు ఉండాలి, నా ప్రభువు ఉండాలి. ప్రభువు లేకపోతే జీవితం దుర్భరమైపోతుంది. మన బ్రతుకు ఎందుకు పనికిరాందిగా మిగిలిపోతుంది. దయచేసి గమనించాలి. తన నెత్తిన కర్రల మోపు పెట్టి మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఏమడిగాడు తెలుసా? డాడీ, నాయనా, ఎంత దూరం మొయ్యాలి? ఇంకెంత దూరం ఉంది ఈ కొండ? అడగలేదా ఆయన? నాయనా, కొంతసేపు నువ్వు తీసుకోరాదా? నీ చేతిలో ఉన్న నిప్పు కత్తి నా చేతికి రాదా? అడగలేదు ఆయన. ఆ భారం ఆ పర్వతం దాకా మోసుకు వెళ్ళే శక్తి తాను పొందుకున్న భక్తి ద్వారా దేవుడు ప్రసాదించాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దాం. బిడ్డలకు భక్తి నేర్పించండి. వారి భవిష్యత్ అంతా కూడా ప్రశాంతంగా నడవటానికి దేవుడు కృప దయచేస్తాడు. అబ్రహాము చేతిలో నిప్పు ఉంది, అబ్రహాము చేతిలో కత్తి ఉంది. దాని అర్థం ఏమిటో తెలుసా? అబ్రహాము కూడా చాలా భక్తి కలిగిన వాడే. ఆ నిప్పు దేనికి గుర్తు అని అడిగితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో చెప్తారు. ఆ దినమున అపోస్తలులు 120 మంది గలిలేయులు అందరూ కలిసి ఆ మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగినది అని వాక్యం సెలవిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేటప్పుడు అగ్ని నాలుకలుగా ఒక్కొక్కడు చూస్తుంటే వారి మీద దిగినని వాక్యం సెలవిస్తారు. పరిశుద్ధాత్మ అగ్నిలాగా మొట్టమొదట అపోస్తలుల మీద దిగిందని. అబ్రహాము చేతిలో ఉన్నది ఏమిటంటే నిప్పే. అది అక్షరార్థంగా, ఆత్మీయంగా పరిశుద్ధాత్మ. అబ్రహాము చేతిలో ఉన్నది ఖడ్గం ఉంది అన్నాడు. ఖడ్గం అంటే ప్రియులరా గమనించాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. హెబ్రీ పత్రికలో చెప్తాడు, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది, అది 2 వైపులా పదును కలిగిన ఖడ్గం, దానికంటే పదునైనది లోకంలో ఏది లేదు అని చెప్పాడు. దేవుని వాక్యం 2 వైపులా పదునున్న ఖడ్గం అని చెప్పాడు. అబ్రహాము చేతిలో ఉన్న ఖడ్గం దేవుని వాక్యం,
దేవుని వాగ్దానం. అంటే ప్రభువా, ఈ బిడ్డని బలివ్వమని అడిగావే, అదే మీరు నేను విస్తారమైన సంతానం ఇస్తానని చెప్పారు. వీడితో నాకు చింత లేదు, మీరు అనుకుంటే ఎలాగైనా నాకు సంతానం ఇస్తారు అనే వాక్యాన్ని గట్టిగా తన చేతన పట్టుకొని ఆ పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఇంకొక చేతిలో నిప్పు అనగా పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి ఆయన. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున దేవుని సముఖంలోకి అనగా దేవుని పర్వతం దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ, లేక దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ దేవుని వాక్యానుసారంగా నడుస్తూ దేవుని ఆత్మచేత నడిపింపబడేటటువంటి వ్యక్తులుగా ప్రతి తండ్రి ఉండాలి, ప్రతి పురుషుడు ఉండాలి. దైవ జనాంగమా గమనించాలి. ఓ చేతిలో సిగరెట్టు, ఇంకో చేతిలో సీసాయి, ఒక చేతిలో ఏదో ఆ పనికిరాని డబ్బులు, ఒక చేతిలో బీడీ కట్ట, ఇట్లాంటివన్నీ మనం పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది చెప్పండి? పనికి రాకుండా అయిపోతుంది. ఓసారి ఒక తండ్రి కొడుకు, ఆ కొడుకు ఎదిగి పెద్దవాడయ్యాడు. వానికి ఒక 12-13 ఏళ్ళ వయసు. ఓ బోరని వర్షం వచ్చేస్తూ ఉంది. ఆ రోజు ఆ తండ్రి పనికి పోయి వచ్చేటప్పుడు తాగి వచ్చేవాడు. అయితే వర్షం వచ్చిన కారణాన్ని తడిచిపోయి ఇంటికి వచ్చాడు. చాలాసేపు ఆ వర్షం కురవ ఆగలేదు. కొంతసేపు ఆగిన తర్వాత వర్షం ఆగిన తర్వాత ఆ తండ్రి ఏం చేశాడంటే తలుపు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఇటువంటి రోడ్లు లేవు, మట్టి రోడ్డు. ఆ మట్టిలో తండ్రి పాదాలు అక్కడక్కడ పడ్డాయి. కొంతసేపు అయినాక వాళ్ళ అమ్మ అనింది, మీ నాయన ఎక్కడికి వెళ్ళాడరా, పిలవమని. వీడు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర నుండి అడుగులు కనిపించాయి. అడుగులు నేరుగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తే నేరుగా సారా కొట్టు దగ్గరికి వెళ్ళాయి. అక్కడున్నాడు నాయన. దయచేసి గమనించవలసిన విషయం, నీ చేతిలో ఏముందో బాగా గమనించు. నువ్వు ఏం పట్టుకొని దేవుడి దగ్గరికి వస్తున్నావో గమనించు. పాపమా, లేక పనికిరాని కార్యాలా, లేక పోట్లాటలా, లేకపోతే కక్ష ఎవరి మీదైనా ఉందా, ఎవరైనా క్షమించని తన హృదయంలో ఉందా? ఈ దరిద్రమంతా పట్టుకొని నడిస్తే నీ పిల్లలు కూడా అట్లే నడాల్సి వస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవాలి. అబ్రహాములాగా 3 రోజులు బట్టి అది అబ్రహాము ప్రార్థన చేసి పనివారిని గాడిదని అక్కడ వదిలిపెట్టి రావటానికి 3 రోజులు పట్టాది. దేవుడు ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఎవరి మీద కోపంతో వచ్చి అడుగు కూర్చోవద్దు, ఎవరి మీద ద్వేషంతో వచ్చి ఇక్కడ కూర్చోవద్దు, ఎవరి మీద చెడుగా మాట్లాడి ఇక్కడికి వచ్చి కూర్చోవద్దు, ఎవరిని చెడుగా ఆలోచిస్తూ వచ్చి ఇక్కడ కూర్చోవద్దు. దానంత దరిద్రం ఇంకొకటి లేదు. అది నీతోనే పోదు, నీ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. నాకు అలాగ ఉండకూడదు, నీకు అలాగ ఉండకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగ ఉండాలంటే ఆ హృదయము నిష్కళంకంగా ఉండాలి. అనగా పాలతో కడిగినట్టుగా నీ హృదయం ఉండాలి. రక్తపు మరకలు ఎక్కడా కనిపించకూడదు. అందుకని దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నా హృదయము తెల్లగా ఉండేటట్లు హిస్సోపుతో నా హృదయాన్ని కడగండి అని ఆయన అంటాడు. నా హృదయం తెల్లగా కనిపించాలి దేవా, అలాగ నన్ను కడగండి అని ప్రభు దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇద్దరూ పర్వతం మీదకి వెళ్ళిపోయారు. పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠాన్ని కడుతూ ఉన్నారు. తండ్రి కొడుకు ఇద్దరు. తండ్రికి కుమారుడు సహాయం చేస్తున్నాడు. అక్కడ రాయి ఇక్కడ రాయి తీసుకొచ్చి ఇస్తూ ఉంటే తండ్రి బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. కుటుంబం ఎలాగుండాలంటే తండ్రి కొడుకు తల్లి కూతురు బలిపీఠాన్ని కట్టేవారుగా ఉండాలి. దాని అర్థం కుటుంబంలో బలిపీఠము పాప క్షమాపణకు సాదృశ్యము. బలిపీఠము దగ్గర పాప క్షమాపణ కలుగుతుంది. తల్లి కూతురు, తండ్రి కొడుకు కుటుంబంలో పాపము లేని వ్యక్తులుగా బ్రతకటానికి నేర్చుకోవాలి. దయచేసి గమనించాలి, పాపం లేని వ్యక్తులుగా. దైవజనాంగమా, దాని మీద కర్రలు పేర్చాడని వాక్యం సెలవిస్తా. తండ్రికి బాగా తెలుసు ఇతన్నే నేను బలి ఇవ్వాలని, కుమారుడికి తెలియదు ఆ విషయం. ఆయన ఇచ్చే ప్రతి కర్ర తీసుకుంటున్నాడు, పెడుతున్నాడు, ప్రతి రాయి తీసుకుంటున్నాడు, పెడుతున్నాడు. అయ్యో ఇక కొద్దిసేపటికి
ఇస్సాకు నేను బలి ఇవ్వాలని, ఇక కొద్దిసేపటికి నా కుమారుణ్ణి నేను బలి ఇవ్వాలని తండ్రి హృదయం ఎంతగా ఘోషిస్తూ ఉందో దైవజనాంగమా, తండ్రి ఎంత కుమిలిపోతున్నాడో. ఎన్నో పర్యాయాలు బిడ్డలు చెడు మార్గంలో నడిచినప్పుడు, ఎన్నో పర్యాయాలు బిడ్డలు తల్లిదండ్రులు ఆశించినట్లుగా ఎదగనప్పుడు, ఎన్నో పర్యాయాలు పిల్లలు తల్లిదండ్రులు వారి నిమిత్తమై చేసిన కృషి నిష్ప్రయోజనమైపోయినప్పుడు ఆ బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతారో వారికి అర్థం కాదు. వారు తండ్రులైనప్పుడే అర్థమవుతుంది ఎంత కుమిలిపోతారో. నేను అనుకున్నట్లు ఈ బిడ్డ ఎదగలేదే, నేను అనుకున్నట్లు ఈ బిడ్డ బాగుపడలేదే, నేను అనుకున్నట్లు ఈ బిడ్డ భవిష్యత్తులో మంచిగా కాలేదేనని ఎంత కృంగిపోతారో. అబ్రహాము ఇస్సాకు విషయం గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు బలిపీఠం దగ్గర ఆలోచనలు అన్నీ కూడా హరించుకుపోతూ ఉన్నాయి. ఎంత దుఃఖమో, ఎంత విచారమో. అయినా తన బాధని దేవుడికి చెప్పుకుంటున్నాడు, కానీ ఆ బిడ్డను గట్టిగా కౌగిలించుకొని బావురమంటూ ఏడవలేదా ఆయన? దేవునికే చెప్పుకుంటున్నాడు, దేవునికే, ప్రభువా నేను పట్టుకున్న ఈ వాక్యం ఒక్కనాటికి అబద్ధం కాదు, నేను పొందుకున్న ఈ పరిశుద్ధాత్మ ఒకనాటికి అబద్ధం కాదు, నేను అబద్ధం చనిపోతాను, నా విషయమై మీరు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ చనిపోవు ప్రభువా, నేను బ్రతికిన కాలం, నా పిల్లలు బ్రతికిన కాలం ఇవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయని అబ్రహాము ధైర్యంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇస్సాకు ఏడ్చినట్లు, కానీ ఎందుకు నాయనా నన్ను పడుకోబెట్టారు, పశువు లేదా అని అడగలేదు ఆ బిడ్డ. మౌనంగా బలిపీఠం మీద పడుకున్నాడు. 13 సంవత్సరాల వయసు లోపున్న ఆ బిడ్డ తన తండ్రి ఖడ్గాన్ని పట్టుకొని ఆయన చేయి చాపి ఆ బిడ్డను బలి ఇవ్వటానికి సిద్ధపడితే ఆ బిడ్డ ఏడ్చినట్లు కానీ కట్లు తెంచుకోవటానికి ప్రయత్నం చేసినట్టు కానీ చేయలేదు. ఎంత విధేయత ఆ బిడ్డది! భక్తిలో ఎంత పెరిగాడా, ఎంత ఎదిగాడు ఆ బిడ్డ! తన తండ్రికి దేవుడికి ఇచ్చిన వాగ్దానం లేక దేవుడు తను అడిగినది తండ్రి నెరవేర్చు విషయంలో ఆ కొడుకు ఎంత లోబడ్డాడు, ఎంత లోబడ్డాడు. ప్రియులారా, గమనించాల్సింది, నేను అనేక పర్యాలు చెప్తూ ఉంటాను, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది మీకు ధర్మమని. చాలా పర్యాయాలు పిల్లలు అంటారు, ఏం తెలుసు నీకో అని మాట్లాడుతారు. నిజమే, ఆ మాట మాట్లాడడం నువ్వు మంచిదే. ఆయనకి ఏం తెలుసు? భక్తి తెలియదు కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు, నీకు భక్తి నేర్పించలేదు కాబట్టి. అసలు నువ్వు ఎవడు నాకు చెప్పేదానికి అని కూడా అంటారు. నిజమే, ఆయన నిన్ను కని ఉంటే కదా ఆ మాట నువ్వు మాట్లాడడం మంచిదే. ఏం నన్ను గద్దించే అధికారం నీకు ఎవడు ఇచ్చినాడు? ఎవడో ఇవ్వాల్సిందేముంది? ఆ తండ్రికి ఆ అధికారం ఉంది, అయితే నువ్వు దానికి లోబడ్డం లేదు. ప్రతి కుమారుడికి దేవుని సన్నిధానంలో నిలబడి చెప్తున్నాను, ప్రతి కుమారుడికి ఇస్సాకు లాంటి లోబడే గుణం కావాలి. ప్రతి కుమారుడికి అతని చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం మీద స్పష్టంగా పడుకోబెట్టి అబ్రహాము ఖడ్గముతో చేతిని పైకెత్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేయి చాపగా అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు అబ్రహాము చేయి చాపాడు? ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి. వింటున్న దైవ జనాంగమా, ఇస్సాకంటే ప్రేమ లేదా? ఇస్సాకంటే ఇష్టం లేదా? పుట్టిన ఒక్క కుమారుడంటే తండ్రికి ప్రేమ లేదా? ఉంది. ఎందుకు ఆయన తన ఇష్టాన్ని చంపుకుంటున్నాడు తెలుసా? బాగా గమనించాలి. మనకిష్టమైనవి ఇంట్లో లెక్కలేనన్ని ఉంటాయి. నా భార్య నాకు ఇష్టం, నా కొడుకు నాకు ఇష్టం, నా కూతురు నాకు ఇష్టం, నా అల్లుడు నాకు ఇష్టం, నా మనవడు నాకు ఇష్టం. దేవుని కుమారుడు, దేవుని బిడ్డగా బ్రతికే ప్రతి వాడు కూడా దేవుడు అడిగిన దాన్ని, అది ఎంత ఇష్టమైనా సరే దాన్ని నీవు చంపగలిగితే దేవుని ఇష్టాన్ని నీ పట్ల నెరవేరుస్తూ వస్తాడు. నీకు ఇష్టమైన దాన్ని దేవుడు అడిగినప్పుడు దాన్ని చంపగలిగితే, నీకు ఇష్టమైన దాన్ని, కొంతమందికి అన్నం అంటే బాగా ఇష్టం, కుతికిలు కానా తింటారు, ఇంకా పెట్టు అంటారు, ఇంకా పోయి అంటారు, తినేసి అని అరుస్తారు. అది కూడా సరిగా రాదు పాపం, గొడ్డు అరిసినట్టు అరుస్తారు. కొంతమందికి నిద్ర అంటే ఇష్టం,
అబ్బా ఎంత బాగా పడుకొని నిద్రపోతారో. నిద్ర అంటే ఇష్టం. కొంతమందికి పోట్లాట అంటే ఇష్టం, కొంతమందికి సోమరితనం అంటే ఇష్టం, కొంతమందికి ఊరోళ్ళ గురించి చెప్పుకుంటే పరమానందం తాగినట్టు ఉంటుంది, తునకల కూర తిన్నట్టు ఉంటుంది. ఇతరుల గురించి చెప్పుకోవాలంటే ఎంత సంతోషమో. అదే వస్తుంది అదే ఏమంటే అని మొదలు పెడతారు. దయచేసి వినాలి, ఇవి ఇష్టం. ఇతరుల మీద చెప్పుకునే పొద్దుస్తమానం ఇష్టం. మగవాళ్ళకు పనికిరాని వాళ్ళతో తిరిగేది ఇష్టం. రే ఆన్నే ఉండు బాస్, హాయ్ బాస్, ఆన్నే ఉండి వచ్చేస్తాను. ఎడా జ్యోతి టాకీస్ దగ్గర ఉండరా, మామూలుగా ఉంటా మేము ఆడే ఉండు బాస్. వీడు బాసు, వాడు ఒక దాసు. దయచేసి వినాలి, ఇట్లాంటివి చాలా ఇష్టం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది ఇష్టమో నీకు దాన్ని దేవుడు బలి అడుగుతూ ఉన్నాడు. దాన్ని బలి ఇస్తే దేవుని ఇష్టాన్ని దేవుడు నీకు ఇస్తాడు, దేవుడికి ఇష్టమైంది నీకు ఇస్తాడు. దయచేసి గమనించాలి, దేవునికి నీకు ఇష్టమైన దాన్ని దేవునికి బలివు. అందుకే బైబిల్లో ఉంది, భార్య ఉన్నవాడు భార్య లేనట్టు, భర్త ఉన్నవారు భర్త లేనట్టు, పిల్లలు ఉన్నవారు పిల్లలు లేనట్టు. అంటే ఉన్నారు, అంతేకాని దేవుని కంటే ఎక్కువగా వాటి మీద మనసు పెట్టకూడదు. పెడితే మనల్ని ఇంకొక దారిలోకి నడిపించేస్తాయి, మనల్ని ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోతాం. దేవుని పిల్లలైన మీకు నా ప్రత్యేకమైన మనవి, ఏది నీకు ఇష్టమో, ఏది నీకు కావాలని కోరుకుంటున్నావో అది ఒకవేళ ప్రభువుకి ఇష్టం లేకపోతే బలి ఇచ్చేయి. బలి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంకా దానితో సావాసం లేదు. నరకబడింది మనకు దేనికైనా ఉపయోగపడుతుందా? చంపబడింది దేనికైనా ఉపయోగపడుతుందా? వన్స్ అది చచ్చిందంటే ఇంకా అంతే, దానికి మనకు సంబంధాలు లేవు. అలాగా నీకు ఇష్టమైనవి, తిండి ఇష్టమా, తగ్గించు, తిండి తగ్గించు. నేను మొన్న ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నా, మా తమ్ముడితో, ఏందిరా రాను పొట్ట ఎట్లా పెరిగిపోతూ ఉంది అని. వాడంటాడు, మా అమ్మతో నేను ఎక్కువ తిన్నా, అంతే తింటానని. అంత తింటే ఇంత పొట్ట ఎందుకురా, నేను ఇంత తింటాను, నాకు ఇంతే ఉంది కదరా అంటే, అది నీ పొట్ట, ఇది నా పొట్ట. నేను చెప్పినాను, నేను ఎట్లా కష్టపడతానో తెలుసా ఈ పొట్ట తగ్గాలనని. అదేం విచిత్రం రాదే, బిడ్డ అడ్డం పండుకొని కాళ్ళతో దన్నినట్టు వస్తుంది కదరా పొట్ట, గొడుగు పైకెత్తినట్టుంది కదరా ఈ పొట్ట. దయచేసి వినాలి, చాలామంది భయంకరంగా తిండి, పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇంకా వచ్చి ఏమైనా మిగిలిందా, ఆ బోకులుండాయి తిని సావు, ఇంకా ఆ బోకులుండాయి తిని సావు, అట్లా భయంకరంగా తినేవాళ్ళు ఉంటారు. తిండిని కూడా చంపాలి. ఎందుకో తెలుసా, అధిక తిండి అధిక రోగాలు వస్తాయి. కొంతమంది తింటానే ఉంటారు, అధిక తిండి అధిక రోగాలు, తొందరగా చచ్చిపోతారు. తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ రోజులు బతుకుతారు. ఎంత తినాలా? బ్రతికేదానికి తినాలా. ఎంత తినాలా? బ్రతికేదానికి. ఎంత తింటే బతుకుతాం మనము? డేక్షాలో 3 ముద్దలు ఉంటే 3 ముద్దలు తినేసి ఇంక లేదే అనద్దండి, వెళ్ళిపోతారు తొందరగా. పాట పాడేస్తారు, నీకు చెక్కపెట్లో పెట్టి పూలు దండేసి, అంతే దీనమందు దూత బోరబూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా అనాల్సి వస్తుంది. తక్కువ తినండి, ఎక్కువ కాలం బతుకుతారు. అట్లని ఆడపిల్లలు నేను సన్నగా కనిపించాలని తినద్దండి, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. బతికేదానికి తినండి, తినేదానికి బ్రతకూడదు. దేవుని బిడ్డలు బాగా అర్థం చేసుకోవాలి. మగపిల్లలు కూడా తినండి, నీ శరీరంలో కష్టపడేదానికి కావలసినంత తిండి తినండి, అంతేగాని తినేసి ఖాళీగా ఉండద్దు. ఏదో ఒక పని చెయ్యాలా. ఈ శరీరాన్ని సుఖపెట్టకూడదు. ఈ శరీరాన్ని ఇప్పుడు సుఖపెట్టడం ప్రారంభిస్తే రాబోయే దినాల్లో ఈ శరీరం నిన్ను బాధ పెట్టడం ప్రారంభిస్తుంది. మా నాయన అనేవాడు, నాకు వయసు వచ్చి 18-19 సంవత్సరాలు వచ్చినప్పుడు మా నాయన నన్ను చూసి ఎప్పుడైనా ఖాళీగా కనిపిస్తే, ఏంటి బతుకురా నీ బతుకుని, ఇప్పుడే వచ్చింది నేను పనికాటి నుండి అంటే, ఇప్పుడు వస్తే ఊరు తిరగాలని ఉందా? నువ్వు ఎట్లా పని చేయాలి తెలుసా? కనికిరాయిని పాదంతో తొక్కితే పొడిగిపోవాలని.
కనికిరాయితో కాళ్ళతో దొక్కితే పొడిగిపోవాలనేవాడు. ఆయన మాటలు నేను కనికిరాయి దొక్కినాను అనుకో, అది కాదు పొడి, నా కాలు పొడి పొడి అయిపోతుంది. అయినా నేను పౌరుషం తెచ్చుకొని పని చేసేవాడిని. ఈయన దగ్గర మాటలు తినకూడదని ఊరికే తిట్టేవాడు. మా అమ్మ అనేది వాడిని తిట్టుకుంటే ఉండలేవా అని, మా నాయన నువ్వు నోరు మొయ్యి అనేది మా అమ్మని. ఒకరోజు మా అమ్మ నాయన మాట్లాడుకుంటా ఉంటే నేను అట్లా ఇంట్లోకి ప్రవేశించిన. నా గురించే టాపిక్, ఏం మాట్లాడతారు వీళ్ళిద్దరు అని చెప్పి గమ్మున నిలబడినా. మా అమ్మ అంటా ఉంది, వాడిని ఊరికే తిట్టుకుంటే ఊరికే ఉండలేవా, గొడ్డు చాకిరీ చేస్తాడు వాడు పాపం బిడ్డ అంటే మా నాయన అంటాడు, అట్లా వాడిని రెచ్చగొట్టుకోకపోతే చేయడేవాడు అనని. ఓ మా నాయన కూడా మంచివాడే అనిపించింది నాకు. అనవసరంగా మా నాయన్ని తిట్టుకుంటా ఉంటే నేను, మా నాయన కూడా మంచివాడే అని. అప్పటి నుండి మా నాయన మీద నాకు ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోయా. తిట్టినప్పుడంతా నవ్వుకునేది, మా నాయన సిగ్గులేదా నవ్వుతావుని, నీ సంగతి నాకు తెలుసులే అనుకోని మనసులో ఇంకా కష్టపడేది. మీరు నమ్మండి, మా నాయన నేను మా చిన్న తమ్ముడు వ్యవసాయం చేసి 100 మూటల ఒడ్లు పండించేవాళ్ళం. 3 నెలలు గానుగాడేది మాది, అంత పెద్ద సేద్యం చేసేవాళ్ళం. మా నాయన తిట్టే కొద్దీ రెచ్చిపోయేవాడిని నేను. అంటే మంచివాడని తెలిసిపోయింది కదా నాకు. మా నాయన అంటే నా చేత ఇట్లా పనులు చేయించాలని రెచ్చగొడతామని మా అమ్మకి చెప్పినాడు కదా. అప్పుడు నాకు అర్థమైంది, మా నాయన కూడా మంచివాడే. హల్లెలూయా. మీకు మీ నాయనగారుల మీద వెళ్ళిపోయింది, మా నాయన అట్లా వాడేనా కాదా అని. ఏమో మీకు తెలుసు, మా నాయన చాలా మంచివాడు. హల్లెలూయా. వెరీ గుడ్. దయచేసి గమనించాలి, అబ్రహాము చేయి చాపి కత్తి ఎత్తాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అనేక పర్యాలు మన చేయి ఎత్తాం, చేయి చాపుతాం, చేయి చాచెను అని ఉంది. మనం ఎక్కడెక్కడో చేతులు చాపుతాం, వాళ్ళ సహాయం కొరకు వీళ్ళ సహాయం కొరకు. దేవుని వైపు మీ చేతులు చాపండి. దేవుని వైపు మీ చేతులు చాపితే దేవుడు ఒక్కనాటికి మన చేతిని ఖాళీగా పెట్టడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ముఖమును చూసిన వారిని లజ్జపడనివ్వడు, ఆయన సిగ్గుపడనివ్వడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వైపు చేతులు చాపితే బైబిల్లో చెప్పబడిన మాట, యజమానుని వైపు దాసుడు చేతులు చాపినట్లుగా మనము చాపితే యజమానుడు కనికరించి దాసునికి ఇచ్చినట్టుగా దేవుడు మన మీద కనికరాన్ని చూపెట్టి సహాయం చేస్తాడు. దైవ జనాంగమా, ఇప్పుడు ఆయన కత్తిని చేతపట్టుకొని ఇస్సాకుని బలి ఇవ్వటానికి చేయి చాపితే పరలోకం నుండి దూత అంటుంది, అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచి, ఆ పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంది అన్నాడు. దాన్ని తీసుకొచ్చి బలివు, నీ కుమారుని విడిపించని చెప్పాడు. ఎంత మంచి దేవుడు ఆయన. 3 రోజులు నడుస్తూ ప్రార్థించిన అబ్రహాం 3వ రోజున పనివారిని వదిలిపెట్టి అపవిత్రమైన గాడిదని విడిచిపెట్టి తాను తన కుమారుడు మోరియా పర్వతానికి వెళ్ళిన అబ్రహాము విశ్వాసం క్రమేణా పెరిగాది. బలిపీఠం మీద పెట్టేంత వరకు పెరిగాది. కత్తి పైకెత్తేటప్పుడు కూడా నా దేవుడు మాట తప్పడు అనేటటువంటి గొప్ప నమ్మికతో కత్తి పైకెత్తాడు. దేవుడు అప్పుడు మాట్లాడాడు. దేవుడు సహాయం చేసేది ఎలాగుంటుందంటే, చివరి దశలో ఇంకా పూర్తిగా నిరీక్షణ లేనప్పుడు, ఇంకా పూర్తిగా నమ్మకాలు లేని సమయాల్లో దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. అందుకే చెప్తాడు, భూమి మార్పు పొందిన నడి సముద్రంలో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతాలు కదిలిపోతున్నా నీకు ఏ అపాయము రాదంటాడు. మనం అనుకుంటాం, అయిపోయి ఇంకా నా పని, ఇంకా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. డాక్టర్ కూడా చెప్పినాడు, ఇంకా 3 రోజులే ఈడు బతికేదని, రాగ్గించిపోయామని చెప్పి అన్నాడు. చాలామంది చెప్పుకుంటారు, ఇంక లేదు ఈడు బతకడని. దేవుడు చివరి గడియల్లో నైనా బ్రతికించటానికి, ఆరోగ్యం ఇవ్వటానికి, సహాయం చేయటానికి సమర్థవంతుడాయనా. హల్లెలూయా. ఆ దేవుని మీద క్షణం మన విశ్వాసం పెరగాలి. మన విశ్వాసం పెరగాలి. మనం పెరిగితే ప్రయోజనంలే, మన డబ్బు పెరిగితే ప్రయోజనంలే, మన ఆస్తులు పెరిగితే ప్రయోజనంలే. ప్రభు మీద మనకున్న విశ్వాసం పెరుగుతూ రావాలి. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? అబ్రహాము ఇంట నుండి మోరియా పర్వతం బలిపీఠము దాకా విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా తన విశ్వాసంలో లోపము
లేదు. హల్లెలూయా. ఎక్కడ తన విశ్వాసంలో లోపం లేనే లేదు. విశ్వాసం ఎక్కడ చెలించలేదు. పనివారు మాట్లాడినా, కొడుకు మాట్లాడినా, దేవుడు ఆలస్యం చేసిన విశ్వాసం సన్నగలలేదు. నీ విశ్వాసం పెరుగుతూ రావాలి. నీ కుటుంబ విశ్వాసం పెరుగుతూ రావాలి. దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయని ఆ దీవెన మన మీద, మన కుటుంబంలో ప్రతి వారి మీద నిలిచి ఉండేటట్లుగా ప్రతి స్త్రీ తన ధర్మాన్ని, ప్రతి పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రతి పురుషుడు విశ్వాసం కలిగి, ప్రతి స్త్రీ విశ్వాసం కలిగి. ఈరోజు చాలామంది బాగలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది, రాజమ్మ తర్వాత రాజన్న పడిపోయాడు, తన హోటల్లో పడిపోయి ఇబ్బంది, నొప్పి. 2 చిన్న పిల్లలు, ప్రసవించిన పిల్లలు, షాహిదా అనేటటువంటి ఆమె కూతురు, ఇంకొక అమ్మాయి ఓ కూతురు మధు గారు అని చెప్పబడిన వాళ్ళ బంధువుల అమ్మాయి, 2 కూడా ఉమ్మనీరు తాగి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని దేవుడు వారందరినీ ఇప్పుడు ముట్టునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయునుగాక. నమ్మదగిన దేవుని సన్నిధానంలో మనమున్నాం. విశ్వాసంతో ప్రభుల వారిని మనం అడుగుదాం. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి మన చేతులు ఎత్తి ఉదయంలాగా దేవుని స్తుతిద్దాం. ఈ బిడ్డలందరిలో దేవుడు గొప్ప కార్యం చేయు రీతిగా ప్రభు కార్యం జరిగించని. ఇంకా ఇక్కడ ఎవరైనా బలహీనతలో ఉంటే, ఏ జబ్బైనా సరే, అది క్యాన్సర్ కానీ, లేక ఎయిడ్స్ కానీ, లేక అలర్జీ కానీ, లేకపోతే ఏ కడుపు నొప్పో, నడుము నొప్పో, మోకాళ్ళ నొప్పో, ఏది ఉన్నప్పటికీ నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని ప్రభు దగ్గర గట్టిగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం గట్టిగా చెప్దాం. దేవుడు నీవు ప్రార్థన ముగించే లోపుగా కార్యం జరిగించాలి. ఇంకెప్పుడు నాకు రోగమని నువ్వు చెప్పకూడదు. ఇంకెప్పుడు నాకు బలహీనత అని చెప్పకూడదు. ఇంకెప్పుడు నాకు సమస్య అని చెప్పకూడదు. ఇంకెప్పుడు నా పరిస్థితులు బాగులేవని చెప్పకూడదు. ఇంకెప్పుడు నా కుటుంబంలో ఈ అనానుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పకూడదు. దయచేసి చెప్దాం స్తోత్రం, కలిసి చెప్దాం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ 2 చంటి బిడ్డలు, ఉమ్మనీరు తాగిన 2 బిడ్డల్ని ఇప్పుడే ప్రభుల వారు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకై, రాజమ్మను కూడా దేవుడు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకై, రాజన్నను కూడా దేవుడు ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకై, ఇంకా బలహీనతతో వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు ముట్టినందుకై, కొన్ని కుటుంబాలు చెడిపోయాయి, పడిపోయాయి, యవనస్తులు పాడైపోయారు. ఆ బిడ్డలందరినీ దేవుడు దర్శించి సంపూర్ణంగా పరిశుద్ధ పరిచినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి మోకాలు నొప్పి, ప్రతి నడుము నొప్పి, ప్రతి గుండె బలహీనత, ప్రతి ఊపిరితిత్తుల బలహీనత, ప్రతి వీపు నొప్పి, ప్రతి బలహీనత తొలగిపోవునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. చెడిపోయిన ప్రతి కుటుంబము కట్టబడునుగాక. సమాధానము లేని ప్రతి కుటుంబంలో సమాధానము సంపూర్ణంగా దేవుడు దయచేయునుగాక. లోబడని ప్రతి బిడ్డ వారి తల్లిదండ్రులకు విధేయులై జీవింతురుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు చేసిన ప్రతి కార్యమును బట్టి విశ్వాసముతో చేతులెత్తి గట్టిగా చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉద్యోగం లేని పిల్లలకు ఉద్యోగం, తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు విధేయులై జీవించేటట్లు, చదువుకుంటున్న బిడ్డలకు గొప్ప జ్ఞానం, తెలివి. స్తోత్రం, 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 స్తోత్రం. యవనస్తులపైన దేవుని కృప సమృద్ధిగా కుమ్మరించబడులాగున స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు చెప్పిన వాక్యం ప్రపంచంలో నలుమూలల ప్రజలు విని బలపరచబడు రీతిగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. ప్రభు చేసిన ఈ కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆదివారాన శానిటోరియంలో మీటింగ్ ఉంది, ఎవ్రీ హోమ్ క్రూసైడ్ వాళ్ళది. తర్వాత శుక్రవారము విశ్వవాణి వాళ్ళది. శుక్రవారం, శనివారం మీకు